ఇప్పుడే అయ్యింది బాగా దగ్గరగా. ఇప్పుడు చూద్దాం. మిక్సీలోని అదంతా ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇది ఇష్టమైతే తాలింపు పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది బాగా మిక్సీ పట్టాలి. చల్లరేక మిక్సీ పడదాం. నాకు కారం సరిపోద్దండి. నేను వేడివేడిగానే మిరపకాయలు మిక్సీ పట్టేసాను, ఘాటుగా ఉంది. అందుకే కొద్దిగా నూనెలోని ఆవాలు, జీలకర్ర, నా దగ్గర మునగాకు ఉందని మునగాకు తాలింపు పెట్టుకుంటున్నాను. ఆ పచ్చడి వేసి తాలింపు పెట్టుకుంటే బాగుంటుందండి. ఇంకా ఇలా ఏగుతుంది కదండి, ఇలా ఏగుతున్నప్పుడు ఈ పచ్చడి వేసేయాలి. సిమ్లో పెట్టి వేయండి. ఇలాగా తాలింపు వేసుకోవాలండి. మనకి ఇడ్లీల్లోని బజ్జీల్లోని ఇస్తారు కదండి, ఇదే పచ్చడి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మనకి అనకూడదు కానీ 2 రోజులు కూడా బయట పెట్టుకున్నా ఏమి చెక్కి చెదరదు. ఇందులో మామిడికాయ వేసాను కానీ చింతపండు వేసుకున్నా బాగుంటుంది. 2 రోజులైనా నిలవ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెడితే 5-6 రోజులు ఉంటుంది. బయట కూడా 5-6 రోజులు ఉంటుంది. ఇదండి టమాటా పచ్చడి, టేస్టీగా. లైక్, షేర్, కామెంట్.